మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు అలాగే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ అలాగే వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలిస్తారు. ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులకు మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచనున్నారు. ఇక ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నిక కోసం మన్నె జీవన్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. గత వారం రోజులుగా ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా క్యాంపులో ఉన్నారు. వీరంతా బుధవారం కర్ణాటకకు చేరుకున్నారు. ఇక పోలింగ్ సమయానికి కేంద్రాలకు వచ్చేలాగా ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది.